నెక్స్ట్ ట్రాఫిక్ వస్తే మనకు కూడా పోలీస్ స్టేషన్ వస్తే ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పరేడ్ అలవెన్స్ కూడా మనకు 100 నుంచి 200 పెంచడం జరిగింది. 200 టు 200 పెంచారు. దాంతోపాటు 5 lakhs సిగ్నేచర్ వారు న్యాచురల్ డెత్ అలాగే యాక్సిడెంట్ ధర కూడా హోంగార్డ్కి ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఇస్తూ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. సో రీసెంట్ గా మా దగ్గర చనిపోయిన టి మహేందర్ అలాగే శివరామ్ ఇద్దరు కూడా 5 లక్షలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ నుంచి. సో దాంతోపాటు ఈ గవర్నమెంట్ తర్వాత ఉలెన్ జాకెట్ కూడా ఇచ్చారు మీకు. రెయిన్ కోట్స్ ఉలెన్ జాకెట్ కూడా ఇంతకు ఎప్పుడు లేవు. సో హోంగార్డ్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి కష్టమైన పరిస్థితుల్లో పనిచేస్తారు కాబట్టి ఉండాలని చెప్పి ఉలెన్ జాకెట్స్ రెయిన్ కోట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ అందరికీ హోంగార్డ్ ఆఫీసర్లందరికీ. సో దాంతోపాటు కొన్ని గవర్నమెంట్ కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఎన్రోల్మెంట్ కొత్తగా రిక్రూట్మెంట్ చేయడానికి కూడా ఆలోచిస్తుంది గవర్నమెంట్. అది కూడా తొందరగా రావచ్చు. దాంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా మీ అందరికీ వర్తింపజేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. అది కూడా సక్సెస్ అయితే మీకు ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది, అందరికీ కూడా ఆరోగ్య భద్రత లభిస్తుంది. సో దానికోసం చేస్తారు. దాంతోపాటు మన గవర్నమెంట్ తీసుకున్న డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కూడా హౌసింగ్ స్కీమ్ కూడా హోంగార్డ్స్ లో వర్తింపజేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అది కూడా ఇస్తే అందరికీ హోంగార్డ్ ఆఫీసర్ అందరికీ కూడా మంచి ఇల్లు వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ పరిశీలన ఉంది. సో దీంతో పాటు ఇదే కాదు, మీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా మీకు తెలిసి ఉండొచ్చు. సాలరీ అకౌంట్ కూడా మీ అందరికీ హెచ్డిఎఫ్సి బ్యాంకు మార్చుకోండి. దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి కదా. సో కేసు ఆఫ్ ఇండియా అన్ఫార్చునేట్ అయితే మనకు ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది, ఫ్యామిలీకి ఇబ్బంది కాకుండా. సో అది కూడా అందరూ ఒకసారి ఆడుతుందండి. బాడీ చెకప్ కూడా ఉంటుంది అందులో. వాళ్ళకు ఫుల్ బాడీ చెకప్ ఎవ్రీ ఇయర్ కుటుంబ సభ్యులకు వాళ్ళకు ఉంటుంది. సో ఈరోజు తక్కువ పనిచేసే మన జిల్లాలో అన్ని రకాల పనులు బాగా చేసి హోంగార్డ్స్ సమానంగా చోట్ల పోలీస్ కానిస్టేబుల్స్ ఇతర అధికారులు సమానంగా చేస్తున్నారు. సో మీరు అన్ని చోట్ల బాగా చూపిస్తున్నారు. ఇట్టే ముందు కూడా ఇట్టే పనిచేసి మంచి మీరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు మనకు సొంతంగా ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్ కూడా ఎట్టి పరిస్థితిలో మనం విశ్వాసం ఉండాలి. అనవసరంగా మన మీద రావద్దు, ఇట్లా చేసిన హోంగార్డ్ అటు చేసిన వాళ్ళ సపోర్ట్ చేసిన రావద్దు ఎట్టి పరిస్థితుల్లో. సో మా దృష్టి మేము వేరే దగ్గర చేస్తున్నాము. అయినా కానీ మీరు కూడా ఈ పార్టీలో ఉండాలి. ఏ పార్టీ అయినా మనకు ఒకటే, అన్ని పార్టీలు ఒకటే, అన్ని పార్టీలు దగ్గరే, అన్ని పార్టీలు దూరమే. కాబట్టి ఎవరికి సాయం చేయదు. మనం అంటే న్యూట్రల్ ఉండాలి. న్యూట్రల్ పని చేస్తే మనం మంచి పేరు వస్తుంది. లేకపోతే చిన్న పని తప్పు చేస్తే ఉమ్మడనే కాదు, ఉమ్మడే తీసుకెళ్ళే కాదు, ఎవరు చేసినా కానీ కొంచెం ఇంపార్షియల్ ఉండాలి. పార్షియల్ చూపిస్తే మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం చెడ్డ పేరు వస్తుంది. బ్యాంక్ పోలీస్ మొత్తం చెడ్డ పేరు వస్తుంది, తెలంగాణ పోలీస్ చెడ్డ వస్తుంది. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఎలక్షన్ మాత్రం తీసుకోవాలి, ఎవరు అవసరం ఉండదు. మీరు ఇంపార్షియల్ చేసి మాకు మంచి పేరు చేయాలని కోరుకుంటున్నారు. మరొకసారి ఎస్పీ గారు, ఏఎస్పీ అధికారులు అందరూ ముఖ్యంగా ఇప్పుడే చక్కటి పరేడ్ చేసిన అందరికీ కూడా గుడ్ మార్నింగ్. చాలా చక్కగా చేశారు. మీరు తక్కువ తీసిన కంటే కూడా బాగా చేశారు. చాలా వాళ్ళతో సవాలుగా చేశారు. సో ముందుగా మీకు అలాగే మీకు ఇచ్చిన వాళ్ళందరూ కూడా అందరికీ అభినందన తెలియజేస్తున్నాను. సో మీకు తెలుసు, ఇది హోంగార్డ్ రైజింగ్ డే ప్రతి సంవత్సరం మనం డిసెంబర్ 6 చేస్తాము. దీన్ని హోంగార్డ్ వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటాము. ఇది యాక్చువల్ ఏం తీసుకున్నట్టు మనకు 1946లో బొంబాయిలో ఇది స్టార్ట్ అయింది. విపత్తులు అక్కడ బొంబాయి కంట్రీస్లో విపత్తులు వచ్చినప్పుడు కీలకంగా పనిచేశారు. అప్పటి నుంచి మనం హోంగార్డ్ నిష్కామ సేవ అని స్టార్ట్ చేశారు. ఈ రోజువారీ మన పోలీసుతో పాటు మనకు సాయంగా ఉంటారు, పోలీస్ వ్యవస్థతో పాటు కలిసి ఉంటున్నారు. సో వీళ్ళు ముఖ్యంగా శాంతి భద్రత నిర్వహణలో, అలాగే ట్రాఫిక్ నియంత్రణలో, కమ్యూనిటీ పోలీసులో, అలాగే విపత్తుల నిర్వహణ, పండుగలు, ఎన్నికలు, అనుబంధంలో కొన్ని మామూలు మన ఇతర పోలీస్ అధికారులతో, పోలీస్ ముఖ్యమంత్రితో సమానంగా పనిచేస్తున్నారు. సో దాంతో కూడా ప్రజలు ఫస్ట్ టైం వాలీబాల్ అలాగే కబడ్డీ అలా కూడా చక్కగా టీం కూడా చాలా ఫైనల్ అయితే చాలా బ్రహ్మాండం జరిగింది. ఇవి హోంగార్డ్ లేకపోతే వీళ్ళు డైరెక్ట్ ప్లేయర్స్ అనిపించింది. నాకు బయట నుంచి ప్లేయర్స్ ఆడుతున్నారు అనిపించింది. రెగ్యులర్ ప్లేయర్స్ ఆడుతున్నారు వాలీబాల్ అట్లా అనిపించింది. ఎక్కడ బాల్ మిస్కాలే చూశాను, చాలా మంచిగా అనిపించింది. సో ఫైనల్ బాగా చక్కగా ఉన్నాయి. సో ముందు మీరు కూడా మళ్ళీ ముందు కూడా అట్లా నిర్వహిస్తాము. మీరు కూడా చక్కగా పనిచేసి ఇలా మంచి పేరు జరగాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. విధిలో పాల్గొన్న అమరులకు నా ప్రగడ నివాళులు అర్పిస్తున్నాను. వారి త్యాగాలు అందరికీ స్ఫూర్తిదాయకం. సో మన దగ్గర వచ్చేసి హోంగార్డ్ స్ట్రెంత్ 142 ఉన్నారు. అందులో 132 మెన్ అండ్ మన ఉమెన్ 10 మంది ఉన్నారు. సో ఓడి 138 ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం జిల్లా పోలీసు తరఫున ఒకసారి హోంగార్డ్ సంక్షేమానికి ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటాము. దానివల్ల మొట్టమొదటిసారిగా మెదక్ జిల్లా స్టార్ట్ అయిన తర్వాత, కొత్తగా ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ టైం చేస్తున్నాం మనం ఇది హోంగార్డ్ రైజింగ్ డే. ఇంతకుముందు ఇప్పుడు చేయలేదు ఈ జిల్లాలో. సో మీ అందరూ చేసిన సేవలను గుర్తించి వెంకటి మీకు కూడా అందరినీ గుర్తించాలని చెప్పి మనం ఈసారి పెట్టడం జరిగింది. గవర్నమెంట్ కూడా అందరికి పెట్టాలని చెప్పి అందరికీ ఇచ్చింది. గవర్నమెంట్ రాకపోతే మనం నిర్ణయించాం ముందే పెట్టాలని చెప్పి. ఇది తెలిసి ఉంటుంది. గవర్నమెంట్ తర్వాత వచ్చింది, గవర్నమెంట్ పై నుంచి డీజీ ఆఫీస్ నుంచి అంతకుముందు మనం చేద్దామని చెప్పి. సో తర్వాత వచ్చింది అక్కడి నుంచి. ముఖ్యంగా గవర్నమెంట్ చేసిన 2025 నుంచి కొన్ని మీకోసం సంక్షేమ పథకాలు చేయడం జరిగింది. ముఖ్యంగా డ్యూటీ అలవెన్స్ 921 రూపాయల నుంచి 1000 పెంచారు. దాంతోపాటు 30% ట్రాఫిక్ ఎక్కడైతే పొల్యూషన్ అదర్ ప్లేసులు ఉంటే 34,000 మంది హోంగార్డ్స్
ఉన్నారు. వీళ్ళందరూ 29 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు పనిచేస్తున్నారు. అలాగే 4,74,000 మంది విధులలో ఉంటారు. అలాగే చాలా మంది విధులలో కూడా రోడ్ యాక్సిడెంట్లో కానీ ప్రమాదాలు కానీ చనిపోతున్నారు. ఎవరు కూడా మీరు మీ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని మీకు ఏదైతే డ్యూటీ ఇస్తారో విధులలో మీరందరూ మంచిగా పనిచేయాలని కోరుకుంటున్నాను. అలాగే మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఈ నెల 11వ తారీఖు రోజు, 14వ తారీఖు రోజు, 17వ తారీఖు రోజు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా మీకు ఏదైతే డ్యూటీ అప్పచెప్తారో ఆ డ్యూటీ చేసి మన మెదక్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని, అలాగే చాలామంది హోంగార్డ్ సువిధినులలో మన అంటే ఈ మధ్య కాలం లోపల ఈ వరదలు వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, తర్వాత ఎమర్జెన్సీ సర్వీసులు కానీ చాలామంది కాపాడారు. అలాగే మీరు మీ సెల్ఫ్గా మీరు ఉద్యోగం చేసుకుంటూ డిపార్ట్మెంట్కు, మీ కుటుంబానికి మంచి సేవలు అందించి కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ నాకు నమస్కారం.